నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. నైపుణ్య పర్యావరణ వ్యవస్థ రంగంలో ఇన్‌స్ట్రక్టర్లు భవిష్యత్తును బాగుపరచడంలో కీలక పాత్రను పోషిస్తారు. వారు కేవలం సమాచారాన్ని వ్యాప్తి చేసేవారే కాదు, ప్రేరణకు ఆర్కిటెక్టులు, మార్గదర్శకులు మరియు వృద్ధికి సంరక్షకులు. ఈ సెషన్‌లో అభ్యాసకులు వారి పూర్తి సామర్థ్యాన్ని సాధించడానికి, వారిని శక్తివంతం చేయడానికి ఇన్‌స్ట్రక్టర్‌ను మంచి నుండి అసామాన్యమైన స్థాయికి పెంచే ముఖ్యమైన లక్షణాలను మనం వివరంగా తెలుసుకుంటాం. లక్ష్యాలు. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. ఇన్‌స్ట్రక్టర్ పదవికి కావలసిన అర్హతలను తెలియజేయటం, ఇన్‌స్ట్రక్టర్‌కు ఉండవలసిన లక్షణములు వివరించటం, ఒక మంచి ఇన్‌స్ట్రక్టర్‌కు ఉండవలసిన విశిష్ట గుణాలను జాబితా చేయటం. ఇన్‌స్ట్రక్టర్ పదవికి కావలసిన అర్హతలను తెలియజేయటం. హరి, కవిత ఇద్దరు స్నేహితులు ఒకే కాలేజీలో చదువుకున్నారు. కవిత, నేను ఇన్‌స్ట్రక్టర్‌గా మారాలని ఆలోచిస్తున్నా. నాకు ఉండాల్సిన లక్షణాలేమిటి? ఇన్‌స్ట్రక్టర్ పాత్రకు ప్రాథమికంగా 3 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. అవి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే విషయ పరిజ్ఞానం మరియు అనుభవం. కమ్యూనికేషన్ నైపుణ్యాలు. ఇన్‌స్ట్రక్టర్లు తప్పనిసరిగా బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండాలి. ఇందులో సమాచారాన్ని స్పష్టంగా వ్యక్తపరిచే సామర్థ్యమే మాత్రం కాకుండా ట్రైనీలతో నిమగ్నమయ్యే, ప్రేరేపించే మరియు కనెక్ట్ అయ్యే సామర్థ్యం కూడా ఉండాలి. సమర్థవంతమైన కమ్యూనికేషన్ విజయవంతమైన బోధనకు పునాది. సబ్జెక్ట్ నాలెడ్జ్ విషయ పరిజ్ఞానం. ఇన్‌స్ట్రక్టర్లు తప్పనిసరిగా తమ రంగంలో నిపుణులై ఉండాలి. వారు బోధించే విషయంపై సమగ్ర మొత్తం అవగాహన కలిగి ఉండాలి. ఈ నైపుణ్యం సమాచారాన్ని ఖచ్చితంగా మరియు ప్రభావవంతంగా అందించడానికి నిర్ధారిస్తుంది. అనుభవం. సబ్జెక్టులో ఉన్న ప్రాక్టికల్ అనుభవం అమూల్యమైనది. వారి రంగంలో ప్రత్యక్ష అనుభవం ఉన్న ఇన్‌స్ట్రక్టర్లు అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడానికి వాస్తవ ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మరియు సంబంధిత ఉదాహరణలకు అందించగలరు. ఇన్‌స్ట్రక్టర్‌కు ఉండవలసిన అర్హతలు. ఇన్‌స్ట్రక్టర్ పదవిని స్వీకరించాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. ఈ అర్హతలు సాధారణంగా 2 రకాలు వర్గీకరించబడతాయి: ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ప్రాథమిక అవసరమైన అర్హత మరియు డిజైరబుల్ క్వాలిఫికేషన్ కోరుకుంటున్న అర్హత. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ప్రాథమిక అవసరమైన అర్హత. ఇవి తప్పనిసరిగా పదవికి పరిగణించబడే అర్హతలు. ఉదాహరణ సిటిఎస్, సిఐటిఎస్, సంబంధిత రంగంలో డిప్లొమా లేదా డిగ్రీ. అవి తరచుగా అకాడమిక్ డిగ్రీలు, సర్టిఫికేషన్లు లేదా సబ్జెక్ట్ లేదా బోధనా రంగానికి సంబంధించిన లైసెన్స్లు కలిగి ఉంటాయి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ కావలసిన అర్హత. తప్పనిసరి కానప్పటికీ కావలసిన అర్హతలు ఇన్‌స్ట్రక్టర్ పాత్రకు అనుకూలతను పెంచుతాయి. ఈ అర్హతలు అదనపు సర్టిఫికేషన్లు, టీచింగ్ క్రెడెన్షియల్స్ లేదా బోధనా పద్ధతిని మరింత మెరుగుపరచగల ప్రత్యేక శిక్షణను కలిగి ఉండవచ్చు. ఇన్‌స్ట్రక్టర్‌కు ఉండవలసిన లక్షణాలు. అభ్యాస వాతావరణాన్ని రూపొందించడంలో ఇన్‌స్ట్రక్టర్లు బహుముఖ పాత్రను పోషిస్తారు. ఇన్‌స్ట్రక్టర్ లక్షణాలు 4 విభిన్న వర్గాలుగా వర్గీకరించబడ్డాయి: భౌతిక లక్షణాలు, మానసిక ఆరోగ్య లక్షణాలు, నైతిక లక్షణాలు మరియు వ్యక్తిత్వ లక్షణాలు. ప్రతి లక్షణాన్ని ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం. భౌతిక లక్షణం. మంచి ఆరోగ్యం. ఇన్‌స్ట్రక్టర్లు తమ బోధనలో చురుకుగా, క్రమం తప్పకుండా మరియు ఉత్సాహంగా ఉండటం చాలా అవసరం. కాబట్టి ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవాలి. ఇన్‌స్ట్రక్టర్లు నడవడం, జాగింగ్, సైకిల్ తొక్కడం లేదా ఫిట్నెస్ వంటి వర్క్షాప్లలో పాల్గొనడం వంటి క్రమం తప్పకుండా భౌతిక చర్యల్లో పాల్గొనవచ్చు. రోజంతా తగినంత నీరు త్రాగడం ద్వారా హైడ్రేటెడ్గా ఉంటారు. ధ్యానం, గాఢమైన శ్వాసలు తీసుకోవడం, వ్యాయామాలు లేదా యోగా వంటి ఒత్తిడి తగ్గింపు పద్ధతులను ప్రాక్టీస్ చేయండి. మొత్తం ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి మరియు ఏవైనా సంభవిస్తాయని అనుమానాస్పద సమస్యలు ముందుగానే పరిష్కరించడానికి క్రమం తప్పకుండా హెల్త్ చెకప్లను షెడ్యూల్ చేయండి. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు లేదా నిలబడి ఉన్నప్పుడు సరైన భంగిమను పాటించండి. మంచి ఆరోగ్యం వారి భౌతిక ఉనికిని మాత్రమే కాకుండా పాఠ్యాంశాలను అందించడంలో ఉత్తేజాన్ని కూడా నిర్ధారిస్తుంది. ధరించే దుస్తులు మరియు కనిపించే తీరు. ఇన్‌స్ట్రక్టర్ ధరించే దుస్తులు సాదాగా మరియు చక్కగా ఉండాలి. దృష్టి మరల్చే ఆకర్షణీయమైన దుస్తులు ధరించకుండా ఉండటమే ముఖ్యం, ఎందుకంటే అభ్యాసకుల దృష్టి ఇన్‌స్ట్రక్టర్పై కాకుండా సబ్జెక్ట్ పైన ఉండేలా చేస్తుంది. నలుపు, బూడిద, నేవీ లేదా గోధుమ రంగు వంటి న్యూట్రల్ రంగులను ఎంచుకోండి. జుట్టు చక్కగా దువ్వుకోవడంతో సహా వ్యక్తిగత వస్త్రాధరణపై శ్రద్ధ వహించండి. స్వరం, భాషా ఉచ్చారణ మరియు మాట్లాడే ధోరణి. ఇన్‌స్ట్రక్టర్ స్వరం స్పష్టంగా మరియు వినగలిగేలా, నేర్చుకునే వారందరూ సులభంగా వినిపించేలా మరియు అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండాలి. మాట్లాడే భాష సింపుల్గా మరియు వ్యాకరణం సరైనదిగా ఉండాలి, అలాగే సులభంగా అర్థమయ్యేలా ఉండాలి.
మానసిక ఆరోగ్య లక్షణాలు. సబ్జెక్ట్లో పట్టు ఉండటం. ఇన్స్ట్రక్టర్లు వారు బోధించే సబ్జెక్ట్పై లోతైన అవగాహన కలిగి ఉండాలి. ఈ సబ్జెక్ట్ పైపైన కాకుండా మొత్తం పూర్తిగా అర్థం చేసుకొని వివరించగల సామర్థ్యాన్ని అందిస్తుంది. బోధనా సూత్రాల పరిజ్ఞానం. ఇన్స్ట్రక్టర్లు బోధించే సూత్రాలు మరియు పద్ధతులపై బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి. ట్రైనీలను ఎలా ప్రభావవంతంగా నిమగ్నం చేయాలో, అనుకూలమైన అభ్యాస వాతావరణాన్ని ఎలా సృష్టించాలో మరియు విభిన్న అభ్యాస శైలులను ఎలా స్వీకరించాలో వారు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు పరిశీలించుకునే సాధన చేయండి. మీ బోధనా పద్ధతులు క్రమం తప్పకుండా అంచనా వేసుకోండి. అనుభవజ్ఞులైన ఇన్స్ట్రక్టర్ల నుండి మార్గదర్శకత్వం పొందండి. ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి మరియు ఒకరిని ఒకరు నేర్చుకోవడానికి సహోద్యోగులతో సహకరించండి. మనస్తత్వ శాస్త్రంలో అవగాహన. అభ్యాసాన్ని ప్రభావితం చేసే మానసిక సంబంధమైన కారకాలపై అవగాహన అవసరం. ఇన్స్ట్రక్టర్లు తమ ట్రైనీల మనస్తత్వ అవసరాలకు అనుగుణంగా కాగ్నిటివ్ గ్రహణ శక్తి మరియు భావోద్వేగ అంశాలను అర్థం చేసుకుంటూ బోధించాలి. నైతిక లక్షణాలు. న్యాయం మరియు నిష్పక్షపాతం. ఇన్స్ట్రక్టర్లు తమ ట్రైనీలతో సంభాషించేటప్పుడు న్యాయంగా మరియు నిష్పక్షపాతంగా ఉండాలి. ట్రైనీలు నిర్వహించడంలో మరియు సంబోధించడంలో న్యాయబద్ధత విశ్వాసం మరియు సమానత్వాన్ని పెంపొందించడంలో ఒక అంతర్భాగం. తమను తాము నిగ్రహించుకోవటం మరియు సంకల్ప శక్తి. ఇన్స్ట్రక్టర్లు తమను తాము అదుపులో పెట్టుకుంటూ సంకల్ప శక్తిని ప్రదర్శించాలి. ఇది వారికి సవాల్ నుండి తప్పించటానికి మరియు వారి ట్రైనీలకు స్థిరమైన మార్గదర్శకత్వాన్ని అందించడానికి వీలును కల్పిస్తుంది. సానుభూతి మరియు పట్టుదల. ఇన్స్ట్రక్టర్లు తమ పాత్రలో సానుభూతి, దయ మరియు అపారమైన సహనంతో నడుచుకోవాలి. ఈ లక్షణాలు సహాయకరమైన ప్రోత్సాహకరమైన అభ్యాస వాతావరణాన్ని సృష్టిస్తాయి. వ్యక్తిత్వ లక్షణాలు. నాయకత్వం. ఇన్స్ట్రక్టర్లు వారి ట్రైనీలకు సమర్థవంతంగా మార్గనిర్దేశం చేయడం మరియు బోధించడం వంటి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. క్లాసును నియంత్రించడం. ట్రైనీలు సబ్జెక్టుతో పూర్తిగా నిమగ్నమయ్యే వాతావరణాన్ని సృష్టించడానికి ఇన్స్ట్రక్టర్లు క్లాస్ను నియంత్రించగలగాలి. క్లాస్ మర్యాదలు. ఇన్స్ట్రక్టర్లు తమ ట్రైనీల పట్ల మర్యాదపూర్వకంగా మరియు సున్నితంగా ప్రవర్తించాలి. మొరటుగా లేదా అవమానకరమైన పరస్పర చర్యలకు దూరంగా ఉండాలి. మంచి అలవాట్లు. ఇన్స్ట్రక్టర్లు పంక్చువాలిటీ, క్రమబద్ధత, నిజాయితీ మరియు చిత్తశుద్ధి వంటి మంచి అలవాట్లు కలిగి ఉండాలి. ఈ అలవాట్లు వారి ట్రైనీలకు సానుకూల ఉదాహరణ నిలుస్తాయి. వారి అభ్యాస ప్రయాణంలో ఈ లక్షణాలు ప్రాముఖ్యత బలోపేతం చేస్తాయి. ఒక మంచి ఇన్స్ట్రక్టర్కు ఉండవలసిన విశిష్ట గుణాలను జాబితా చేయటం. ఆకర్షణీయమైన కోర్సును తయారు చేయడం. మంచి ఇన్స్ట్రక్టర్లు కోర్స్ మెటీరియల్ని ఆసక్తికరంగా మరియు వారి ట్రైనీలకు సంబంధితంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. జ్ఞానాన్ని మరియు నైపుణ్యాన్ని ప్రోత్సహించడం. ఇన్స్ట్రక్టర్లు కేవలం సమాచారాన్ని అందించేవారే కాదు, వారు జ్ఞానం మరియు ప్రాక్టికల్ నైపుణ్యాల సముపార్జనకు కూడా చురుకుగా ప్రోత్సహిస్తారు. వారు విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడాన్ని సులభతరం చేయడానికి వీలు కల్పిస్తారు. పాల్గొనటాన్ని ప్రోత్సహించడం. మంచి ఇన్స్ట్రక్టర్లు చురుకుగా నేర్చుకునే వాతావరణం పెంపొందిస్తారు. వారు ట్రైన్లు పాల్గొనడానికి, ప్రశ్నలు అడగటానికి మరియు చర్చలో పాల్గొనడానికి ప్రోత్సహిస్తారు. అభ్యాస ప్రక్రియను ఇంటరాక్టివ్ మరియు డైనమిక్గా చేస్తారు. ట్రైనీల ఆసక్తులకు విలువ ఇవ్వడం. అసాధారణమైన ఇన్స్ట్రక్టర్లు తమ ట్రైనీల అభిరుచులు మరియు ఆసక్తులపై ఆసక్తి కనుబరుస్తారు. ప్రొఫెషనల్గా కనిపించటం. ఇన్స్ట్రక్టర్లు చక్కగా మరియు ప్రొఫెషనల్గా కనిపించేలా ఉండాలి. ప్రొఫెషనలిజంకు ఒక నియమావళిని ఏర్పరచడం, తనను తాను చక్కగా ప్రదర్శించడం యొక్క ప్రాముఖ్యతను ఇది ఉదాహరిస్తుంది. కలుపుగోలుతనము. మంచి ఇన్స్ట్రక్టర్లు కలుపుగోలుతనంతో అనువుగా ఉంటారు. వారి ట్రైనీల విభిన్న అవసరాలకు మరియు నేపథ్యాలకు అనుగుణంగా ఉంటారు. వారు అందరినీ కలుపుకుంటూ గౌరవప్రదమైన క్లాస్ రూమ్ వాతావరణాన్ని సృష్టిస్తారు. అభ్యాస అనుభవాలలో వైవిధ్యం. ఇన్స్ట్రక్టర్లు వివిధ అభ్యాస శైలులకు అనుగుణంగా వివిధ రకాల అభ్యాస అనుభవాలను అందిస్తారు. వారు అవగాహన పెంచుకోవడానికి కార్యాచరణలు, మల్టీమీడియా మరియు ప్రయోగాత్మక అనుభవాలను పొందుపరుస్తారు. సబ్జెక్ట్ విషయంలో నైపుణ్యం. ఇన్స్ట్రక్టర్లు వారు బోధించే విషయంపై గాఢమైన మరియు మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. బ్యాలెన్స్ బిజినెస్ లాంటి వైఖరి. సమతుల్య మరియు వ్యాపారం లాంటి వైఖరి. ఇన్స్ట్రక్టర్లు ఉత్సాహంతో మరియు ప్రొఫెషనలిజంతో కలిసిన సమతుల్య పద్ధతితో నిర్వహిస్తారు. వారు సమర్థవంతమైన అభ్యాస ఫలితాలపై దృష్టి సారిస్తూ వ్యాపార వైఖరితో బోధనను అవలంబిస్తారు. ఉత్సాహం. మంచి ఇన్స్ట్రక్టర్లు వారి విషయం మరియు బోధన పట్ల మక్కువ కలిగి ఉంటారు. నేర్చుకోవడం ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణంగా వారు ఈ ఉత్సాహాన్ని తమ ట్రైనీలకు వారి చేతల ద్వారా తెలియజేస్తారు. నిజమే కవిత. మంచి ఇన్స్ట్రక్టర్లకు వారు టీచ్ చేసే సబ్జెక్ట్ పట్ల మక్కువ కలిగి ఉండాలని నేను నమ్ముతాను. ఈ ఉత్సాహమే ట్రైనీలలో ఉత్సుకతను పెంపొందిస్తుంది. సరే, మరికొన్ని లక్షణాలను ఇప్పుడు చూద్దాం. ప్రభావవంతమైన ఇల్లస్ట్రేషన్ల ఉపయోగం.
ఇన్స్ట్రక్టర్లు సంక్లిష్ట భావనలను స్పష్టంగా నేర్పించడానికి మరియు అభ్యాసాన్ని మరింత సంబంధం కలిగి ఉండి అనేక రకాల వివరణలను, దృష్టాంతాలను మరియు ఉదాహరణలను ఉపయోగిస్తారు. ఆహ్లాదకరమైన స్వరం నేర్చుకునే వారందరూ విషయాన్ని సులభంగా వినగలిగేలా మరియు అర్థం చేసుకోగలిగేలా ఇన్స్ట్రక్టర్ స్వరం స్పష్టంగా, ఆహ్లాదకరంగా మరియు వినసొంపుగా ఉంటుంది. సమర్థవంతమైన వనరుల వినియోగం అసాధారణమైన ఇన్స్ట్రక్టర్లు సాధనాలు, మెటీరియల్లు మరియు పరికరాలను పదిలంగా ఉపయోగిస్తారు. ట్రైనీలను చక్కటి నైపుణ్యాలతో మరియు సమర్థవంతంగా ఉండేలా బోధిస్తారు. జ్ఞానాన్ని బదిలీ చేయడం మరియు వర్తింపజేయడం ఇన్స్ట్రక్టర్లు జ్ఞానం మరియు ప్రాక్టికల్ నైపుణ్యాలను నేర్పించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. అదనంగా వారు నిజ జీవిత పరిస్థితుల్లో ఈ జ్ఞానాన్ని వర్తింపజేయడంలో ట్రైనీలకు మార్గనిర్దేశం చేస్తారు. నైతికంగా మరియు గౌరవప్రదంగా మెలగటం అసాధారణమైన ఇన్స్ట్రక్టర్లు బలమైన నైతిక మరియు గౌరవప్రదమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. టీచింగ్ యొక్క అన్ని అంశాలలో న్యాయాన్ని, సమానత్వాన్ని మరియు నిజాయితీని నిర్ధారిస్తారు. బాధ్యత ఇన్స్ట్రక్టర్లు అభ్యాస ప్రక్రియ, ట్రైనీల శ్రేయస్సు మరియు పాఠ్యాంశాల నైతికత వంటి వాటి కోసం తక్షణమే బాధ్యత వహిస్తారు. టీచింగ్ మెటీరియల్స్ను క్రమపద్ధతిలో అమర్చుకోవడం పాఠ్యాంశాలను సరైన రీతిలో ప్రదర్శించటానికి అనుగుణంగా ఇన్స్ట్రక్టర్లు వారు నేర్పించే మెటీరియల్స్ను చక్కగా అమర్చుకుంటారు. ఫెయిర్ ఎవాల్యుయేషన్ న్యాయంగా మూల్యాంకనం చేయడం ఇన్స్ట్రక్టర్లు న్యాయంగా మరియు ప్రధాన లక్ష్యానికి అనుగుణంగా మూల్యాంకనాలను నిర్వహించాలి. సరైన ట్రైనింగ్ రికార్డులు మంచి ఇన్స్ట్రక్టర్లు ఖచ్చితమైన ట్రైనింగ్ రికార్డులు నిర్వహిస్తారు. వారు ట్రైనీల పురోగతిని మరియు విజయాలను ట్రాక్ చేస్తారు. పంక్చువాలిటీ సమయపాలన ఇన్స్ట్రక్టర్లు పంక్చువల్గా ఉండి సమయ నిర్వహణ మరియు బాధ్యతకు ఉదాహరణగా నిలుస్తారు. తరగతులు, సమావేశాలు మరియు ఇతర విద్యాపరమైన కట్టుబాట్లకు సకాలంలో హాజరు కావడం ఈ పాత్రకున్న బాధ్యతల పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. స్నేహపూర్వక వ్యక్తిత్వం అసాధారణమైన ఇన్స్ట్రక్టర్లు స్నేహపూర్వక మరియు అందుబాటులో ఉండే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు తమ ట్రైనీలతో సానుకూల సంబంధాలను ఏర్పరచుకుంటారు, విశ్వాసాన్ని మరియు నిజాయితీగా చర్చించడాన్ని పెంపొందించుకుంటారు. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: ఇన్స్ట్రక్టర్ పదవికి కావలసిన అర్హతలను తెలియజేయడం, ఇన్స్ట్రక్టర్కు ఉండవలసిన లక్షణములను వివరించడం, ఒక మంచి ఇన్స్ట్రక్టర్కు ఉండవలసిన విశిష్ట గుణాలను జాబితా చేయటం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.